ఏంటమ్మమ్మా ఎనడూ లేంది చంద్రికపై చేయి చేసుకున్నారేంటి? అదేమందో వినలేదా నువ్వు? శపిస్తుందట, శపిస్తుంది. తన కోపంలో కూడా అర్థం ఉంది కదా అమ్మమ్మ. దాని మాటలో అనర్థం ఉంది. అన్నవన్నీ జరిగిపోతాయా? జరుగుతాయి. పైన తథాస్తు దేవతలుంటారు. ఉన్న ఒక్క శాపంతోనే చస్తూ ఉంటే మళ్ళీ ఇంకో శాపమా? చాలరా, వద్దు. పెళ్ళి ఎందుకు వద్దంటున్నారు? ఏ పెళ్లి చేసి స్వప్నను చంపేద్దామనా? ఏమంటున్నావమ్మమ్మా? ఈ ఇంటికి పట్టిన శాపం గురించి వాళ్లకు తెలియకపోవచ్చు, నీకు తెలీదా? అంటే జైకి పెళ్లి చేస్తే స్వప్న చనిపోవడం ఖాయమని మీరు నమ్ముతున్నారా? ఈ ఇంటి మగపిల్లవాడు మొదటగా ఏ ఆడపిల్ల మెడలో తాళి కడతాడో అది అసువులు బాయటం ఖాయం. అదే కదరా ఈ సూర్యదేవర వంశం దశాబ్దాలుగా అనుభవిస్తున్న శాపం. అది మూఢనమ్మకమని నేనంటున్నాను. ఆ రాలిపోయిన ఈ వంశ వృక్షపు కొమ్మల సాక్షిగా ఆ శాపం నిజమని నేను నమ్ముతున్నాను. ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు? ఎప్పుడో కాదురా, ఎప్పుడూ ఇదే జరుగుతున్నది. ఆ శాపానికి మా అమ్మ బలి అయింది, నా కూతురు చనిపోయింది, నీ మొదటి భార్య మరణించింది. అంతెందుకు, సంబంధం పేరు ఎత్తినందుకే స్వప్న రక్తం కళ్ళ చూడాల్సి వచ్చింది. ఇంకా అర్థం కాలేదా నీకు? వద్దురా, ఈ వైకుంఠపాళిలో మనల్ని మింగే శాప సర్పాలు తప్ప బతికించే నిచ్చెనలు లేవు. అంటే జైకి పెళ్లి చేయకుండా ఆపాలా? ఆపాలి. ఎన్నాళ్ళు? తెలీదు. అదేంటమ్మమ్మా, ఎప్పటికీ జైకి పెళ్లి చేయకుండా అలా బ్రహ్మచారిగా వదిలేద్దామా? వాడితోనే ఈ సూర్యదేవర వంశాన్ని ఆపేద్దామా? ఇదేనా మీ నిర్ణయం? శాప విమోచనమే నా సంకల్పం. ఈ ఇంట అడుగు పెట్టబోయే కోడళ్ల మరణాన్ని ఆపడమే నా అభిమతం. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ శాపం మనల్ని ఎప్పుడు వదిలేస్తుంది? అది వదిలిందని మనకు ఎలా తెలుస్తుంది? చెప్పమ్మమ్మా. మీ ప్రశ్నలకు సమాధానం నా దగ్గర లేదురా. ఆ సమాధానం కోసమే ఎన్నో ఏళ్లుగా ఈ పూజలు వ్రతాలు చేస్తూనే ఉన్నాను. అదే అడుగుతున్నానమ్మమ్మా, వాటి ఫలితం ఎప్పుడు? భవిష్యత్తుని భగవంతుడికి వదిలేయడం తప్ప ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదురా. గోళీలన్నీ మనకే రావాలి. గురి చూసి కొట్టు మంగ. కంగారెట్టకండి, కొడతాను. ఏంట్రానక్క, బాగున్నావా? ఆ మాట పక్కనట్టు కానీ ఈ నెల సీటీ డబ్బులు ఇవ్వకుండా చిన్నపిల్లలతో కలిసి గోళీలు ఆడుతున్నావా? అరే, అప్పుడే నెల అయిపోయిందా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,